దేశంలోనే తొలి వార్ ఫ్లైట్ మ్యూజియంకు వేదికవుతోంది విశాఖ. రక్షణ రంగం నుంచి ఇటీవల సేవలు విరమించిన TU-142 యుద్ధ విమాన ప్రదర్శనకు సాగర్ తీరంలో శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. విశాఖ సాగర తీరం మరో అరుదైన ప్రదర్శనకు ముస్తాబవుతోంది. 1987లో ఇండియన్ నేవీలో సేవలు ప్రారంభించి ఈ ఏడాది విరామం ప్రకటించిన యుద్ధ విమానం TU-142 విశాఖలో మ్యూజియంగా మారబోతోంది. అన్ని పనులు అనుకున్నట్టు జరిగితే వచ్చే నెలాఖరులోగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మ్యూజియం ప్రారంభం కానుంది. TU-142 యుద్ధ విమానం మ్యూజియంను బీచ్ రోడ్లోని సబ్మెరైన్ మ్యూజియం ఎదురుగా ఉన్న ఏయూకు సంబంధించిన స్థలంలో ఏర్పాటు చేస్తున్నారు. 3 నెలల క్రితం విశాఖలోని INS డేగాలో వాలిన TU-142 యుద్ధ విమానాన్ని బీచ్ రోడ్డుకు తరలించడం సాధ్యం కాలేదు. దీంతో దాన్ని భాగాలుగా విడదీసి బీచ్ రోడ్డుకు తరలించారు. తర్వాత దాన్ని ఒకే చోట చేర్చి మ్యూజియంగా మార్చబోతున్నారు. ఈ పనుల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఇటీవల వర్షాల కారణంగా కాస్త నెమ్మదిగా సాగినా ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో నెల రోజుల్లో ఎలాగైనా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది ఉడా. మొత్తానికి ఈ మ్యూజియం పూర్తయితే విశాఖ సాగర తీరాన మరింత సందడి వాతావరణం కనిపించబోతోంది.